హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఐపిసిజిఎల్ 2023 19th జూలై షిఫ్ట్ టు ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాము. ప్యాసివ్ వాయిస్ లో రాయమంటున్నారు. ఈజ్ హీ నాట్ డ్రైవింగ్ ఏ కార్? సో డ్రైవింగ్ వచ్చింది కాబట్టి బీయింగ్ రావాలి. బీయింగ్ లేదు, బీయింగ్ లేదు, బీయింగ్ లేదు. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డెలిగేట్. డెలిగేట్ కి యాంటోనిమ్ అడుగుతున్నారు. డెలిగేట్ అంటే ఏంటి అంటే ఒక టాస్క్ కానీ లేదంటే రెస్పాన్సిబిలిటీస్ కానీ వేరే వాళ్ళకి ఎలొకేట్ చేయడాన్ని డెలిగేట్ అంటాం అన్నమాట. ఓకే, సో దానికి ఆపోజిట్ రీటైన్ వస్తుంది. రీటైన్ అంటే మన దగ్గరే ఉంచుకోవటం. సింపుల్ గా చెప్పాలంటే డెలిగేట్ అంటే ఇవ్వటం, రీటైన్ అంటే ఇవ్వకుండా మన దగ్గరే ఉంచుకోవటం అనమాట. యాంటోనిమ్ అడిగా డెలిగేట్ కి ఆపోజిట్ రీటైన్. అపాయింట్ వచ్చి తెలిసిందే కదా, అసైన్ చేయటం, టు అసైన్. నామినేట్ అంటే సజెస్ట్ చేయటం, టు సజెస్ట్ ఫార్మల్లీ. డెప్యూట్. డెప్యూట్ అంటే డెలిగేట్ లానే వస్తుంది. అంటే ఒకరి డ్యూటీస్ ని తీసుకోవటం. డెప్యుటేషన్ అంటారు కదా, ఒక ఎంప్లాయీ లీవ్ లో ఉంటే ఇంకొక ఎంప్లాయీని డెప్యుటేషన్ బేసిస్ మీద వేరే ప్లేస్ కి వేస్తారు, ఆ ఎంప్లాయీ ఉన్న ప్లేస్ కి. సో డెప్యూట్ అంటే ఆ పర్సన్ యొక్క డ్యూటీస్ ని తీసుకొని చేయటం. సో డెలిగేట్ అంటే ఇవ్వటం, రిటైన్ అంటే ఇవ్వకుండా ఉంచుకోవటం. ఇన్నేట్. ఇన్నేట్ అంటే ఏంటి అంటే మనము బై బర్త్ వచ్చేయటం అనమాట. సో బై బర్త్ క్లవర్ అంటారు, బై బర్త్ జీనియస్ అంటారు కదా. సో దానికి ఆపోజిట్ లెర్నడ్. లెర్నడ్ అంటే ఏంటి అంటే మనకి అది లేదు, దాన్ని నేర్చుకుంటాం, నేర్చుకొని ఆ క్వాలిటీని తెచ్చుకుంటాం. ఓకే. అక్వాటిక్ అంటే ఏంటి అంటే వాటర్కి సంబంధించింది. నేచురల్ అంటే ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా జరిగే వాటిని నేచురల్ గా జరుగుతాయి అంటారు కదా, అది. రెప్లీట్. రెప్లీట్ అంటే ఫిల్డ్ అని అర్థం. ఫిల్డ్ కానీ వెల్ సప్లైడ్ విత్ సంథింగ్. ఎస్యుపిపి వస్తుంది. వెల్ సప్లైడ్ విత్ సంథింగ్. నెక్స్ట్, ఇన్క్రెడిబుల్. క్రెడ్ అంటే బిలీఫ్ అని అర్థం కదా. సో ఇన్క్రెడిబుల్ అంటే నమ్మసక్యం కానిది, అన్బిలీవబుల్. ఓకే. రియలిస్టిక్ అంటే సంథింగ్ దట్ ఈస్ సెన్సిబుల్. అండ్ అన్అచీవబుల్ అంటే మనం అచీవ్ చేయలేనిది. రీజనబుల్ అంటే ప్రాక్టికల్ గానీ సెన్సిబుల్ గానీ వస్తుంది. నెక్స్ట్, రేడియం ఇస్ అ వైట్ పౌడర్ దట్ లుక్స్ లైక్ టేబుల్ సాల్ట్. సో రేడియం లుక్స్ వస్తుంది, సింగులర్ కాబట్టి. వెండెట్టా. వెండెట్టాకి సింగని అడుగుతున్నారు. వెండెట్టా అంటే క్వారల్ అని అర్థం. ఓకే. అసలు క్వారల్ ఎందుకు వస్తుంది? ఏదన్నా ఒక దాని మీద ఇద్దరు ఒక పాయింట్ కి రాకపోవటం వల్లే కదా క్వారల్ వస్తుంది. దాన్ని ఏమంటాం మనం? డిస్అగ్రిమెంట్ అంటాము. ఓకే. సో వెండెట్టాకి మీనింగ్ డిస్అగ్రిమెంట్ సినానిమ్ అవుతుంది. ఓకే. డైలమా అంటే కన్ఫ్యూజన్. వ్యాసిలేషన్. వ్యాసిలేషన్ అంటే డెసిషన్ తీసుకోవడానికి ఇన్కాపబుల్ అన్నమాట. ఇన్కాపబుల్ టు డిసైడ్. ఓకే. ప్యాషన్. ప్యాషన్ అంటే ఎంతూజియాజం, ఒక స్ట్రాంగ్ ఎమోషన్. ఓకే. నెక్స్ట్, దే ఆర్ ద పీపుల్ విచ్ ఆర్ అన్నారు. విచ్ అనేది థింగ్స్ కి యూజ్ చేస్తాము. ఓకే. సో హూ ఆర్ లుకింగ్ టు ఎక్స్పాండ్. హూ ఆర్ లుకింగ్ టు ఎక్స్పాండ్. హూ ఈజ్ కాదు, పీపుల్ ప్లూరల్. నెక్స్ట్, ఇక్కడ ఆర్ వచ్చింది. ట్రాన్సియంట్ కి ఆపోజిట్. ట్రాన్సియంట్ అంటే టెంపరీ అని అర్థం. ఓకే. సో దానికి ఆపోజిట్ పర్మనెంట్. ట్రాన్సియంట్
టెంపరరీ, ఆపోజిట్ పర్మనెంట్. బోరింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవటం. టాక్సిక్ అంటే డేంజరస్ లేకపోతే పాయిజనస్. ఫ్లీటింగ్, ఫ్లీటింగ్ అంటే టు పాస్ క్విక్లీ. నెక్స్ట్, sky appears blue as it absorbs all colors and reflects only blue. So, sky appears blue అనము, the sky appears blue అంటాం. Okay, the sky appears blue as it absorbs all colors and reflects only blue color. Child bereaved of one or both the parents. So, bereaved అంటే ఆర్ఫన్స్ అని అర్థం. ఓకే, గ్రీక్ వర్డ్ అది ఆర్ఫెనోస్. సో ఆర్ఫన్స్ అంటాం వాళ్ళని. ఓకే, డెస్టిట్యూట్ అంటే పూర్. లౌట్, లౌట్ అంటే రూడ్ గా ఉండటం. అన్కౌట్ అంటాము, అగ్రెసివ్ గా ఉండటం. డెజోలేట్, డెజోలేట్ అంటే ఎంటీ, బ్యారన్. వదిలేసిన. ఓకే, డెజర్టెడ్. ఓకే, ఐసోలేటెడ్ అని కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో చైల్డ్ bereaved of one or both the parents is orphan. Incorrectly spelled అడిగాడు. ప్రోగ్రెస్, ప్రోగ్రెస్ స్పెల్లింగ్ ఏంటి? PROGRESS. మనకి ఆప్షన్ ఇంకరెక్ట్ అడగలేదు, సెంటెన్స్ ఇంకరెక్ట్ ఏదని అడిగారు. ఓకే, అండ్ one more substitute, having a consistency that does not easily yield to pressure. కన్సిస్టెంట్ గా ఉండటం అంటే ఫర్మ్ గా ఉండటం. ఓకే, సబ్స్టాన్షియల్, సబ్స్టాన్షియల్ అంటే ఎక్కువ మోతాదులో ఉండటం. having a large amount. Ramrod, బ్యారల్ క్లీన్ చేసే రాడ్ ని ర్యామ్ రాడ్ అంటాము. ఇదొక క్లీనింగ్ రాడ్ అని చెప్పచ్చు. క్లాస్ తెలిసిందే కదా. ఒకటి మూసివేయటం, ఇంకోటి క్లోజ్ గా ఉంది అంటే ఫర్ సపోజ్ 1.9 అన్నాం అనుకో, ఈ 1.9 2 కి క్లోజ్ గా ఉంది అంటాం కదా. సో దగ్గరగా ఉంది అని. ఓకేనా. నెక్స్ట్ అంటే ప్రాక్సిమిటీ. అండ్ యాక్టివ్ వాయిస్ అన్నారు. విండిమిల్ ఈజ్ బీయింగ్ బీట్ బై మాస్టర్ యాదవ్. ఈజ్ బీయింగ్ అన్నారు ప్రెసెంట్ కంటిన్యూస్ లో రావాలి. ఈజ్ బిల్డింగ్ రావాలి, బిల్డింగ్ రాదు. ఈజ్ బిల్డింగ్ ఇక్కడ ఉంది. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జాక్సోఫోన్, జాక్సోఫోన్ కి వన్ మోర్ సబ్స్టిట్యూట్ అని అడుగుతున్నారు. సో జాక్సోఫోన్ అనేది బ్లోయింగ్ యువర్ ఓన్ జాక్సోఫోన్ అంటే గొప్పలు చెప్పుకోవటం అనమాట. తన అచీవ్మెంట్స్ గురించి కాన్స్టెంట్ గా గొప్పలు చెప్పుకోవటం. సో దాన్ని బ్లోయింగ్ దేర్ ఓన్ ట్రంపెట్ అని కూడా అంటాము. సో బ్లోయింగ్ హర్ ఓన్ ట్రంపెట్ అంటాము. ఓకే, జాక్సోఫోన్ అనేది ఒక సెల్ఫ్ ప్రమోషన్. ఏమంటాము? సెల్ఫ్ ప్రమోషన్, సెల్ఫ్ డబ్బా. నెక్స్ట్ parajumpers. Graphology tells them, tells whom. సో ఏతో స్టార్ట్ అవ్వదు. డి గాని సి గాని. సి చూడండి. Despite public skepticism, graphology plays a role in British management. Okay,
Many companies use it for executive recruitment and analysis. Okay. Modern graphology began early in 19th century. సో ఇక్కడ మోడర్న్ గ్రాఫాలజీ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు కాబట్టి తో స్టార్ట్ అవ్వాలి, తో కాదు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్. బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్ అంటే ఒక రకంగా బిహేవ్ చేయటం, అంటే అయింది కొంచెమే అయినా ఏదో అయిపోయిందని, ఇంకా దారుణంగా అయిపోయింది అని ఓవర్ గా బిహేవ్ చేయటం అన్నమాట. దట్ ఈస్ బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్. యాక్చువల్ గా అయిన దానికన్నా ఇంకా బాగా అయిపోయిందని, ఇంకా చాలా దరిద్రంగా అయిపోయిందని చెప్పటం. A celestial body or astronomical object is a naturally occurring physical thing, association or configuration that happens in the visible universe. అన్ని పార్ట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, నో ఎర్రర్. కొన్నిసార్లు నో ఎర్రర్ కూడా ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా ఎర్రర్ ఉండాలని, ఖచ్చితంగా ఎర్రర్ దొరకలేదని ఇలా వదిలేయద్దు. ఓకే, మీకు ఎర్రర్ లేదని అనిపిస్తే ఎర్రర్ లేదని, నో ఎర్రర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హ్యావ్ యూ ఎవర్ ట్రై టు ఆర్డర్ క్యాబేజ్ ఇన్ రెస్టారెంట్? రెస్టారెంట్ లో ఫుడ్ ఉంటుంది, ఫుడ్ కి సంబంధించిన ఏంటిది? క్యాబేజ్. రెస్టారెంట్ లో ఫుడ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకరెక్ట్ స్పెల్లింగ్, ఇంకరెక్ట్ స్పెల్లింగ్, ఇది కూడా ఇంకరెక్ట్ స్పెల్లింగ్. The band's purpose of the coaching was to identify the talented players. So purpose, actually మన main purpose అంటాం కదా. The main purpose of the coaching was to identify the talented players. Mean అంటే intent to signify. అంటే for suppose this word means, okay, and that word means I mean to do so, I don't mean that అంటాం కదా, అలాగా. నెక్స్ట్ మైండ్. మైండ్ అంటే కోర్ మైండ్స్ ఉంటాయి కదా, అదొకటి వస్తుంది. లేకపోతే నాది అన్న ఉద్దేశంలో కూడా వస్తుంది. మేన్ అంటే ఏంటి అంటే లాంగ్ హెయిర్ ఆన్ ది నెక్. లాంగ్ హెయిర్ ఆన్ నెక్ ఆఫ్ హార్స్ ఆర్ లయన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ. Pupo, a type of knotted rope employed by the Incas of South America, served as a memory aid. ఇక్కడ క్యూపో గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు స్టేట్మెంట్ ఏ లో. సో ఏతో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్, సో క్యూపో తర్వాత అదొక నాటెడ్ రోప్ అన్నారు. దాంట్లో ఆ నాటెడ్ రోప్ అంతా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తారంట ఆ స్ట్రింగ్స్ కి డై చేయడానికి. సో ఈ వీటికి రిలేటెడ్ గానే ఉంది కదా, ఏ తర్వాత బి రావాలి, డి రాదు. నెక్స్ట్ క్వశ్చన్. క్లాస్ టెస్ట్ చాలా పెద్దగా ఇచ్చారు, చూద్దాం. The cornea, a transparent covering and a spherical lens, make up the eye's lens system just like any other camera. The retina is a kind of reusable film. This is the dash for images. This is the reason, foundation, justification. ఫౌండేషన్ అంటామమ్మా. సో ఫౌండేషన్ అంటే ఏంటి అంటే ఒక అండర్లైన్ సపోర్ట్ లాగా. సో ఇమేజ్ ఫామ్ అవటానికి ఈ రీయూజబుల్ ఫిల్మే అండర్లైన్ సపోర్ట్. ఓకే, నౌ ద సైజ్ ఆఫ్ ది ఓపెనింగ్, ద షేప్ ఆఫ్ ది లెన్స్ అండ్ ద మూమెంట్స్ ఆఫ్ ది ఐ are all controlled by various sets of muscles. These are three things that happen when you look at an object. To fit on the retina, your eye's tiny screen, the image must be reduced in size. It is necessary to focus the scattered light at the retina's surface. Surface మీద కదా absorb అయ్యేది. Okay, so it is necessary to focus the scattered light at the retina's surface. Okay, retina surface మీద స్కాటర్ అన్న లైట్ ని ఫోకస్ చేయటం అవసరం. నెక్స్ట్,
To match the retina's curve, the image must be curved. The image is focused on the retina by the lens and cornea working. The image is focused on the retina by the lens and cornea. Lens and cornea working. Lens and cornea working అవి రెండు కలిసి పనిచేస్తున్నాయి. Working together. ఓకే, వర్కింగ్ టుగెదర్ అనేది ఆ కాంటెక్స్ట్ కి సరిపోతుంది. నెక్స్ట్, వర్కింగ్ టుగెదర్ when the eye is unable to focus the almost on the retina. అదంతా వద్దు, ఇక్కడికి రండి. The cornea is reshaped in the later scenario by becoming rounder. This corneal tissue is amazing because it heals the rebounds immediately. That's the need for stitches. So, అది కార్నియా టిష్యూ అనేది తనకు తానే హీల్ చేసుకుంటుంది కాబట్టి స్టిచెస్ ని అంటే నీడ్ ఫర్ స్టిచెస్ ని ఎలిమినేట్ చేస్తుంది. ఎలిమినేట్ ద నీడ్ ఫర్ స్టిచెస్. నెక్స్ట్, లాస్ట్ వన్. టు మేక్ ప్రిసైజ్ కట్స్ యాజ్ డాష్ యాజ్ ఎ క్వార్టర్ మైక్రాన్. యాజ్ డాష్ యాజ్ ఎ క్వార్టర్ మైక్రాన్. క్వార్టర్ మైక్రాన్ అనేది ఒక స్మాల్, అసలు మైక్రానే 10⁻⁻6 ఎంత ఉంటుంది. క్వార్టర్ మైక్రాన్ అంటే by 4, ఇంకా స్మాల్ అంటే స్మాల్ యాజ్ వస్తుంది. ఎక్కడ పెద్ద వాల్యూ ఉంటే అప్పుడు యాజ్ లార్జెస్ అనొచ్చు. ఓకేనా? సో ఇది ఇవాటి 25 SSC CGL ప్రీవియస్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్.